సో హెయిర్ కలరింగ్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందంటారా? హెయిర్ కలరింగ్ వల్ల హెయిర్ ఫాల్ కాదండి. ఇప్పుడు మన హెయిర్ కలర్స్‌లో ఏంటి అంటే కొన్నిట్లో ఆ డ్యామేజ్ అవుతేనే మనకి హెయిర్ కలర్ లోపలికి సీప్ ఇన్ అవుతది. మనం హెయిర్‌కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో హెయిర్ అనేది హెయిర్ కలరింగ్ హ్మ్. కదా! చాలా చూస్తూ ఉన్నాము. సో హెయిర్ కలరింగ్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుందంటారా? హెయిర్ కలరింగ్ వల్ల హెయిర్ ఫాల్ కాదండి. ఇప్పుడు మన హెయిర్ కలర్స్‌లో ఏంటి అంటే కొన్నిట్లో సల్ఫేట్స్, అమోనియా అని చెప్పి ఇవన్నీ కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. అవోబెన్జీన్ కొంతమందికి. వీటన్నిటి వల్ల ఏంటి అంటే మన హెయిర్ స్ట్రాండ్‌కి బయట ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటది. హ్మ్. ఆ ప్రొటెక్టివ్ లేయర్ అన్నది కంపల్సరీ డ్యామేజ్ అవుతది. ఆ డ్యామేజ్ అవుతేనే మనకి హెయిర్ కలర్ లోపలికి సీప్ ఇన్ అవుతది. ఓకే. సో, ఆ డ్యామేజ్ అన్నది డెఫినెట్‌గా ఉంటది. హ్మ్. కానీ ఇప్పుడు కమర్షియలైజ్డ్‌గా అవైలబుల్ ఉన్న హెయిర్ డైస్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలా మందికి వాటి వల్ల రియాక్షన్స్ వస్తున్నాయి. అలర్జిక్ రియాక్షన్స్. హుహు. స్పెషల్లీ మీరు ఇప్పుడు కలర్ యేసుకొని ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ అలా వాళ్ళని చూస్తే హ్మ్. వాళ్ళ ఫోర్ హెడ్ డార్కర్‌గా ఉంటది. కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్. ఓకే. అది ఎందుకు అంటే ఈ హ్మ్. డై మనకు పడకపోతే అది ఆ అలర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ చూపిస్తది. లేకపోతే దురదలొస్తాయి, తలలో హ్మ్. కురుపులొస్తాయి. హ్మ్. అలా డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాము అంటే వెనెవర్ యూ ఆర్ యూజింగ్ అ డై, ఆ డై మేక్ ష్యూర్ అది హైపో అలర్జిక్. అంటే ఎలర్జీ ఎక్కువ రాకుండా ఉన్నవి కొన్నుంటాయి. అండ్ సల్ఫేట్ ఫ్రీ, అమోనియా ఫ్రీ వాడాల్సొస్తది. హ్మ్. అండ్ ఎప్పుడన్నా ఒక కొత్త డై సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. హ్మ్. అంటే చిన్న అమౌంట్ మిక్స్ చేసుకొని ఇక్కడ గానీ, చెవెనకాల గానీ ట్రై చేసి చూడాలి. హ్మ్. ఆ ట్రై చేశాక మీకు రియాక్షన్ రాట్లేదు, బానే ఉంది అనుకుంటేనే వేసుకోండి. ఓకే. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ అమోనియా ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ. యెస్.